శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. రీసెంట్గా ఒక వీడియో చూడటం జరిగింది. వేరే శివ పంపితే చూశాను. నేను ఎక్కువ అటువంటివి చూడను, కానీ పంపి ఒకసారి చూసి దీని గురించి నాకు చెప్పు అన్నాడు. ఆయన కొద్దిగా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకని పంపారు. నేనేం చేశానంటే చూశాను ఆ వీడియో. ఏమిటి అంటే, మూడవ కన్ను తెరుచుకొనుట తాంత్రిక పద్ధతి, ఈజీగా తెరుచుకుంటుంది. చూడండి ఎంత చీప్ అయిపోయిందంటే, మూడవ కన్ను తాంత్రిక పద్ధతిలో తెరుచుకుంటుంది. అది కూడా ఏ పద్ధతి? ఒక పురుషుడు ఒక మహిళ, ఇక మీరు అర్థం చేసుకోండి, నేను ఇంక చెప్పకూడదు. వారిద్దరూ రకరకాల భంగిమల్లో రకరకాలుగా చేస్తే మూడవ కన్ను అంతా ఓపెన్ అవుతుంది. చూడండి ఎంత చీప్ అయిపోయిందంటే అంత చీప్ అయిపోయింది. ఇది నమ్మాలా వద్దా, ఇది ఫేకా నిజమా అని ఆ శివ అడిగారు. నేనేం చెప్పానంటే, సరే నీకు మ్యారేజ్ అయింది కదా, ఒక నెల రోజులు ట్రై చేయి, వాళ్ళు చెప్పారు కదా ఒక నెల 2 నెలలు చేస్తే అయిపోద్దని, నీ భార్యతో నువ్వు ట్రై చేయి అని చెప్పా. అర్థమైంది ఆయనకి. సోషల్ మీడియా ఉంది, పుంకాలుగా పెట్టేయటం. పురుషుడు స్త్రీ కలిసి ఆ విధంగా చేస్తే థర్డ్ ఓపెన్ అవుతుందంట. ఇలా ఎదురు కూర్చొని కౌగిలించుకొని చూడటం, ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు, ఒకళ్ళ ముక్కు ఒకళ్ళు, ఒకళ్ళ నోరు ఒకళ్ళు రాసుకుంటూ చూస్తే మూడో కన్ను ఓపెన్ అవుతుందంట. ఆ భంగిమలు కూడా చాలా వరస్ట్గా ఉన్నాయి. తాంత్రికంలో అలా కూర్చుంటే మూడో కన్ను ఓపెన్ అయిపోద్దిట. సరే ఓపెన్ అయింది. చిన్న ఒక మాట అడుగుతా, చెప్పమానండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుద్దా? ఎప్పుడు ఆగుద్ది? ఇంకా రాబో తరాల్లో ఎటువంటి రోగాలు వస్తాయి, వాటికి రెమెడీస్ ఏంది? ఇలాగే చెప్పాను కదా అంతకుముందు. ఒక ఆయన వచ్చి నాకు అన్ని ముందే తెలిసిపోతాయి, కరోనా వస్తుంది నాకు ముందు తెలిసి అంటే, కొంతమంది అడిగారు మరి మందు కూడా తెలియాలి కదండి చెప్పండి అని. అలా ఉంటుంది వ్యవహారం. ప్రతి వాళ్ళు చెబుతుంటారు మాకు మూడో కన్ను ఓపెన్ అయింది, జ్ఞానేత్రం ఓపెన్ అయింది. మరి ఓపెన్ అయితే ఏది? కోట్ల కొలది సమస్యలు ఉన్నాయి, వాటికి రెమెడీ చెప్పండి అంటే నేను అన్నాను కాదు, ఫీల్ అవ్వద్దు, బాగా ఆలోచించండి. విజ్ఞత గల వాళ్ళు ఆలోచించాలి. మనం ఏదైనా ఒక మాట చెబుతున్నామంటే అది కరెక్ట్గా ఉండాలి, మనం అనుభవించి సాధించి ఏదైనా నిదర్శనం చూపించి ఉండాలి. మీరు కావాలి నా వీడియో చెక్ చేసుకోండి. నేను ఏ వీడియోలో అయినా సరే మీరు ఒక్కరోజు చేయండి, 2 రోజులు చేయండి, 20 మ్యాచ్, 10 అవర్స్ మ్యాచ్, 20 ఓవర్ల మ్యాచ్ అని చెప్పను. సాధన చేయాల్సిందే, కష్టపడాల్సిందే. ఆయాచితంగా ఏది రాదు, కష్టపడితేనే వస్తాయి. ముఖ్యంగా దక్షిణాచారంలోనే సాధించగలరు, గుర్తుపెట్టుకోండి. మీ మైండ్ని భ్రష్టు పట్టించుకోబాకండి, వేరే రూట్కి వెళ్ళబాకండి. వెళితే వేరే విధంగానే ఉంటుంది మీ పరిస్థితులు. ఆ వీడియోలు చూసి సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పిన విని వీళ్ళు చెప్పిన విని మీరు అటువంటి పిచ్చి పనులు చేయబాకండి. మీరు ఒక సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళారు, మంత్రం తీసుకున్నారు, చక్కగా ఇంట్లోనో పుణ్యక్షేత్రంలోనో దేవాలయంలో కూర్చొని చేసుకోండి. తప్పనిసరిగా మీకు మీరు అనుకున్న మంచి పని, ధర్మబద్ధమైన పని నెరవేరుతుంది. రావటంలో కొద్దిగా లేట్ ఉండొచ్చు, కానీ రావటం మాత్రం పక్కా, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏంటంటే ఇటువంటివన్నీ చూసి మీ మైండ్ చెడగొట్టబాకండి. ఎంత చండాలంగా ఉందంటే ఆ వీడియో, అంత చండాలంగా ఉంది. దాన్ని చూసిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఏమనుకుంటారు, ఓహో ఇలా చేస్తే మూడో కన్ను ఓపెన్ అయిపోతుందంట అని మీరు ఆ విధంగా చేస్తున్నారు అనుకో, ఒకవేళ బయట ఎవరన్నా తగిలి ఆ విధంగా చేశారనుకో, మీ ఫ్యామిలీ సర్వనాశనం అయిపోతుంది. ఒకవేళ పురుషుడు ఆ విధంగా చేశారనుకోండి, ఇంట్లో భార్యకు తెలుస్తుంది, పిల్లలకు తెలుస్తుంది, తల్లిదండ్రులకు తెలుస్తుంది, సమాజంలో తెలుస్తుంది, వీడింత ఎదవరా అంటారు. అదే స్త్రీ అయితే చెప్పేది ఏముంది? అది కాబట్టి మీరేంటంటే ఇవన్నీ చూసి భ్రమించిపోయి భ్రమల్లో బతుకుతూ భ్రమల్లో ఇవన్నీ వచ్చేస్తాయని ఆలోచించబాకండి. కష్టపడాలి. ఆయాచితంగా ఏది ఇవ్వరు. 1 సంవత్సరం జపం చేశారు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా? చక్కగా భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడి మీద ఎంతో ప్రేమతో, ఆర్తితో మీరు కానీ చేస్తే మీకు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదో రోజుకి ఒక మాల తిప్పేసి వెళ్ళిపోతున్నాం వస్తున్నాం అంటే జరగవు. నాకే ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే అతనికి బాగా ఇంట్రెస్ట్. ఆ శివకి చెప్పా, ఇవన్నీ నమ్మి చేస్తే భ్రష్టు పట్టిపోతావు నువ్వని. ఇంకోటి కూడా చెప్పా, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే, నీకు పెళ్ళయింది కాబట్టి ఇంట్లో కూర్చొని చెయ్యి, 1 నెల చేయి, 2 నెలలు చేయి, ఓపెన్ అయితే బిజినెస్ పెట్టేయి. అసలు థర్డ్ ఐ ఓపెన్ అయినోడు సమాజంలో ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఏ హిమాలయాలకో ఏ అడవులకో వెళ్ళిపోతాడు. అది ఓపెన్ అయినప్పటి నుంచి వీడికి రభస స్టార్ట్ అవుతుంది. అసలు వీడు ఎప్పుడు వస్తాడో వీడికి తెలిసిపోద్ది, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పోతారో తెలిసిపోద్ది, ఇక మానసికంగా వ్యధ బయలుదేరింది. అలా ఆ పద్ధతిలో చేస్తే నాకు ఇదిగో ఖచ్చితంగా ఓపెన్ అయింది, ఇదిగో నిదర్శనం ఇదే అని ఎవరన్నా చూపించండి, చూపించలేరు. ఆ వీడియోలో కూడా ఊరక చివరిలో ఏదో భంగిమలు చూపించారు, వదిలేశారు. అంతేగాని
ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది, మాకు ఓపెన్ అయింది, మేము చెప్పగలుగుతున్నామని లేదు. అంటే ఎంత భ్రమల్లోకి తీసుకెళ్తున్నారంటే జనాల్ని వాస్తవికతలో నుంచి భ్రమల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ భ్రమలో జీవించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాగే భ్రష్టు పట్టిపోతుంటారు. రియాలిటీలోకి రండి. కలియుగంలో కష్టపడకుండా ఏది రాదు, ఆయాచితంగా ఏది లబ్ధి చేకూరదు. నేను వెళ్ళిపోయానండి, మంత్రం తీసుకున్నాను, ఇంకేముంది 4 రోజులు చేస్తాను అయిపోయిందంటే కుదరదు. మీకే తెలుసు ఆ విషయం. కష్టపడాలి. ఏదైనా కష్టపడకుండా ఏది రాదు, ముందు అది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి తాంత్రికాలు భూంత్రికాలు నమ్మి మీ జీవితాన్ని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటారా చేసుకోండి, మంత్రోపదేశం ఉందా చేసుకోండి. రోజుకు పొద్దున 1 గంట, రాత్రి 1 గంట, అంటే మీరు 6 తర్వాత వస్తారు కదా ఇంటికి, అప్పుడు చేసుకోండి. ఖాళీ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చేసుకోండి. ఆహారం తిన్న తర్వాత మినిమం 3 గంటల తర్వాత చేయాలి. టిఫిన్ తిన్న తర్వాత 1 గంట వెయిట్ చేయండి. మీరు కష్టపడండి. కష్టపడితేనే ఏదైనా వస్తాయి. ఏ రంగమైనా, అది ఏ మార్గమైనా సరే, కష్టపడండి ఏది ఆయాసంగా రాదు. వాళ్ళిద్దరూ వాటేసేసుకొని గందరగోళం చేస్తున్నారు ఆ వీడియోలో. మనం చూసేసి ఆహా ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఎలా అవుతుంది, ఇది తెరుచుకుంది, ఇది కొండల్ని పైకి వచ్చేసింది, ఇదంతా భ్రమ. గుర్తుపెట్టుకోండి. భ్రమల్లో జీవించద్దు, భ్రమల్లోంచి బయటికి రండి. ఎందుకు చెప్పానో తెలుసుకోండి, వాస్తవికతతో ఆలోచించండి. మీరెంత కష్టపడి ఆ మంత్రం గంటలు గంటలు కూర్చొని చేస్తారో అప్పుడు ఫలితం వస్తుంది. చక్కగా ఒక సిద్ధ గురువుని ఆశ్రయించండి, ఒక మహావిద్యను సాధించిన మహాత్ముని ఆశ్రయించండి, అవధూతను ఆశ్రయించండి, లేక ఎవరైనా పీఠాధిపతులు ఉంటారు వారిని ఆశ్రయించండి. వారి దగ్గర నుంచి మీకు నచ్చిన ఉపదేశం తీసుకోండి, లేక వారిచ్చింది తీసుకోండి, చక్కగా చేయండి. అద్భుతం, ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. అవి ఇవి చూసి మీ మైండ్ని ఇబ్బంది పెట్టుకోవద్దు. ఎందుకంటే పడుకున్నప్పటి నుంచి, కూర్చున్నప్పటి నుంచి, ఖాళీ ఉన్నప్పటి నుంచి ఇదే ఆలోచన వస్తుంది. ఆ వీడియోలో అది చూసాము, అబ్బా వాళ్ళిద్దరు అట్లా చేశారు, మనం చేస్తే. ఇక పురుషుడు అనుకోండి తిరుగుతుంటాడు బయట, సపోజ్ ఇంట్లో పెళ్ళయింది, భార్య ఒప్పుకోలేదు అనుకోండి, ఆ వీడియో చూపిస్తాడు, ఇలా చేద్దాం ఓపెన్ అవుతుంటే ఒప్పుకోరు కొంతమంది, ఏంది చండాలం అంటారు. ఇక బయటికి పోతాడు, బయటికి పోయాడంటే ఏముంది, భ్రష్టు పట్టిపోతుంది ఫ్యామిలీ. ఒకసారి విజ్ఞతగా ఆలోచించండి, అసలు రియాలిటీలోకి రండి. ఇది నిజమా కాదా అని ఒక్క క్షణం ఆలోచించండి. ఏదో వీడియో చూసేసి ఇలా చేస్తే అయిపోతున్నాం కానీ అవదు. పురుషులైనా మహిళలైనా బాగా గుర్తుపెట్టుకోండి, రియాలిటీలోకి రండి, వచ్చి జాగ్రత్తగా చేసుకోండి. చేసుకుంటే తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయి. అంతేగాని అవన్నీ చూసి మీ మైండ్ని ఇబ్బంది పెట్టుకుంటూ, రకరకాలుగా ఊహించుకుంటూ, ఊహల్లో తేలిపోతూ అటువంటి భ్రష్టు పనులు చేయబాకండి. చెప్పు ఏంది, ఇది నిజమా, చేస్తే అవుతుందా అని. సరే అయ్యా, నువ్వు ఎప్పుడో 10 ఏళ్ళ బట్టి కొట్టుకుంటున్నావు కదా, ఏమన్నా అయిందా అన్న, ఏం కాలేదన్నాడు. మరి దీన్ని కూడా ట్రై చేసి చూడు, పెళ్ళైంది కదా నీకు, నీ భార్యతో ట్రై చేసి చూడు అని చెప్పి. అమ్మ మావిడ ఒప్పుకోపోతే అన్నాడు, చెప్పు పెట్టి కొడుతుంది, వెళ్ళి చూపించి అడుగు అని. ఎందుకంటే ఆ పద్ధతి మనకు పనికిరాదు. దక్షిణాచారం ఇస్ ది బెస్ట్ వే. చాలా మందికి ఇది ఒక భ్రమ ఉంది. వీడియోలో చూసేసి ఏముంది, అప్లోడ్ చేయటమే, వ్యూస్ వేల కొలది వస్తాయి కాబట్టి అప్లోడ్ చేస్తారు, ఏదో ఒకటి పెట్టి తమ్మనేళ్ళు. అది చూసి దాంట్లో ఉన్న కంటెంట్ చూసి అబ్బా ఆహా ఓహో ఆయన ఎట్లా చేసినట్టు అయిపోయింది, ఆమె అట్లా చేసినట్టు అయిపోయింది. ఏంది అయిపోయేది చెప్పమనండి. నాకు 3వ కన్ను ఓపెన్ అయింది, ఈ విధంగా చేస్తే ఇక 4 రోజుల్లోనే ఓపెన్ అయింది, వారం రోజుల్లోనే ఓపెన్ అయింది చెప్పమనండి, రమ్మనండి, కూర్చోమనండి. కాబట్టి రియాలిటీలోకి వచ్చి ఆలోచించండి. నేను అన్నాన్ని కాదు అనేదా భావించబాకండి. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అందరం చదువుకున్నాం, ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలుసు. సమాజానికి విరుద్ధంగా ఏమైనా చేస్తే చండాలం అయిపోతుంది, ఎవరు ఊరుకోరు. అందువల్ల ఎవరు చెప్పినా దక్షిణాచారం ఇస్ ది బెస్ట్ వే అని చెప్తారు. సరే ఎవరో కొంతమంది ఉంటారు, అటు వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. నీకు కుండల్ని యాక్టివేట్ అయినా, 3వ కన్ను తెరుచుకున్నా, ఏదైనా జరిగినా, లేక మంత్ర సాధనలో ఆ అమ్మవార్లు అయ్యవార్లు కనపడినా, నువ్వు మ్యాక్సిమం సమాజంతో కట్ అవుతావు. గుర్తుపెట్టుకోండి. నీకు ఈ సమాజం అంటేనే ఇబ్బంది కలుగుతుంది, నలుగురిలోకి వెళ్ళాలంటే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు, నీకు ఎంతసేపటికి ఆ ఆనందంలోకి వెళ్ళిపోతుంటావు. దాన్ని చవి చూసావంటే ఒక్కసారి ఆ బ్రహ్మానందాన్ని అటు వెళ్ళిపోతుంటావు. ఎంతసేపటికి అమ్మవారిని చూడాలి, అయ్యవారిని చూడాలి అనే తపంలోనే ఉంటావు. అర్థం చేసుకోండి. అవి కానీ జరిగినాయి అంటే ఇంకా సమాజంతో మ్యాక్సిమం సంబంధాలు కట్ చేసుకుంటూ ఉంటారు. తాంత్రికాలు భూంత్రికాలని అవని ఇవని ఈ భ్రష్టు పనులు మాత్రం చేయబాకండి, భ్రష్టు పట్టిపోతారు. గుర్తుపెట్టుకోండి. అసలు ఏంది అట్లా చూపించారు ఆ వీడియోలో అన్నాడు. చూపిస్తుంటారు, నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చూపిక ఏం చేస్తారు, చూపిస్తారు, భ్రమల్లో ముంచేస్తారు.
భ్రష్టు బట్టి చేస్తారు. గుర్తుపెట్టుకో అన్నా, నువ్వు ఈ పనులు చేయబాక అని చెప్పా. అందువల్ల సేవలు అనేదా భావించవద్దు. సరే, ఎవరిష్టం వాళ్ళది, పెడుతూ ఉంటారు, నడుస్తూ ఉంటాయి, వ్యూస్ కోసం అనేక మార్గాలు ఉన్నాయి, అవి చేస్తూ ఉంటారు. మనం మాత్రం ఆ విధంగా చెయ్యం. మనం దక్షిణాచారాన్నే ప్రోత్సహిస్తాం, వామాచారాన్ని అవే ఇంకా ఆచారాలను వాటిని ప్రోత్సహించం. ఎందుకంటే మా గురువు గారు నాకు చెప్పింది దక్షిణాచార పద్ధతే. మీరెవరైనా సరే దక్షిణాచారంలోనే సాధన చేయండి. ఒకరోజు కాకపోయినా రెండో రోజైనా సక్సెస్ అవుతారు. మీరు దయచేసి ఇటువంటి వాటిని చూసి మీ మైండ్ని ఇబ్బంది పెట్టుకోవద్దు, మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకోవద్దు, మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దు. చక్కగా మీకు ఇచ్చే అనుష్ఠానం చేసుకుంటూ, మంత్రోపదేశం లేదు, చక్కగా పూజలేవో చేసుకుంటూ హాయిగా జీవితాన్ని లీడ్ చేయండి. పెళ్లి కాలేదు బ్రహ్మచారులు చక్కగా ఇంకో గంటలు గంటలు కూర్చొని సాధన చేయండి. సాధన అంటేనే మంత్ర సాధన, మంత్రోపదేశం ఉంటే, లేక పూజ, లేక విష్ణు సహస్రనామం, లేక లలితా సహస్రనామము చక్కగా చేసుకోండి. అంతేగాని అవి ఇవి చూసి మీ మైండ్ని ఇబ్బంది పెట్టుకోవద్దు. దయచేసి విఘ్నులైన సేవలు ఈ విషయాన్ని గమనిస్తారని నేను భావిస్తున్నాను అనేదా భావించవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.